కొన్నిసార్లు సోషల్ మీడియాలో వీడియోలు ప్రజలకు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరికొన్ని ఫన్నీ వీడియోలు నవ్వులు పోయిస్తూ ఉంటాయి. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. ఈ వీడియోలో ఒక గొర్రె ఒక బాలుడి మధ్య జరిగిన ఆసక్తికర ఘటన. ఒక గొర్రె బాలుడిని వెంబడించింది. ప్రారంభంలో బాలుడు తప్పించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అతను అలసిపోయి ఆ గొర్రెకు దొరికిపోయాడు. ఆ గొర్రె అతనిపై దిగ్భ్రాంతికరమైన పరిస్థితిలో దాడి చేసింది. అయితే వీరిద్దరి మధ్య సాగిన తీరు నవ్వులు పూయించింది. ఈ వీడియో ఒక చిన్న కొండ ప్రాంతంలో రికార్డ్ చేశారు. అక్కడ ఒక గొర్రె ఒక బాలుడిని వెంబడించింది. ఆ బాలుడు అతని ఇద్దరి స్నేహితులు ఒక చెట్టు వెనకాల దాక్కున్నారు. కానీ గొర్రె ఒక్క బాలుడి వెంట మాత్రమే పడింది. బహుశా అది అతని చాలా ఇబ్బంది పెట్టే ఉండవచ్చు. బాలుడు తప్పించుకోవడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు. కానీ గొర్రె అతన్ని వదల్లేదు. అప్పుడు బాలుడు పరిగెత్తడంలో అలసిపోయాడు. అతడు చివరికి నేల మీద కూర్చొని ఉండిపోయాడు. అప్పుడే గొర్రెకు అవకాశం లభించింది. అది అతనిపై తీవ్రంగా దాడి చేసింది. తన కొమ్ములతో అతన్ని ఢీకొట్టింది. అయితే వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి పరుగు పరుగున వెళ్ళి అతనికి సహాయం చేసి గొర్రెను శాంతపరిచేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలానే ట్విట్టర్లో ఒక ఐడితో షేర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి పైన నాకు చాలా కోపంగా ఉంది. అతను మనుగడ కోసం మొదటి నియమాన్ని ఉల్లంఘించాడు. అతను పరుగు ఆపకూడదు అని సరదాగా క్యాప్షన్ రాశారు. 1 నిమిషం 6 సెకండ్లు ఉన్న ఈ వీడియోను 5,78,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. 4,000 కంటే ఎక్కువ మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల అభిప్రాయాలను అందించారు. కొందరు అతని స్నేహితులు అతనికి ఎందుకు సహాయం చేయలేదు అని అడిగారు. మరికొందరు అయితే గొర్రెలు బాలుడిని ఎందుకు వెంబడిస్తున్నాయో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో వినోదభరితంగా ఆశ్చర్యకరంగా ఉంది.